ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు ప్రజల పక్షాన విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారంలో భాగంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఉదయమే కలెక్టర్ కార్యాలయంకు తరలివచ్చారు. లిఖితపూర్వకంగా తమ వ్యక్తిగత సామూహిక సమస్యలపై వినతి పత్రాలు కలెక్టర్కు సమర్పించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవనం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనాల స్థలం మార్పిడి ఎందుకు చేశారో ప్రజలకు జవాబివ్వాలని బీజేపీ నేతలు కోరారు. భూదాన్ యజ్ఞం స్థలంను తొలుత ఎంపిక చేసి ఇప్పుడు ఎందుకు స్థలం మార్చవలసి వచ్చిందో వెల్లడించవలసిన అవసరం కలెక్టర్కు ఉందని బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ గోనె శ్యామ్ సుందర్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయంతో పాటు మినీ స్టేడియం, ఉద్యానవనంను భూదాన్ స్థలంతోనే ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో వసతులు లేనందున మంచిర్యాలకు మార్చాలని విద్యార్థులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. తమ తల్లిదండ్రి, సోదరుల సంరక్షణ బాధ్యతలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గద్దెరాగడికి చెందిన సరోజ, అరుణ, సరితలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వర పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు రెఫర్ చేశారు. కలెక్టర్తో పాటు ప్రియాంక కర్ణన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మాకు ముగ్గురు అన్నదమ్ములండి. మా అమ్మ నాన్నకు మేము ముగ్గురు అన్నదమ్ములు. అమ్మ నాన్నను కరెక్ట్ మా అన్నదమ్ములు చూసుకోవటం లేదు. అదేంటో ఫస్ట్ నుండి నేనే చూసుకుంటున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. మా పిల్లలు కూడా ఇక్కడ ఉండరు, సిటీలో ఉంటారు. అమ్మ నాన్నను చూసుకోవడానికి మా అన్నదమ్ములు ఎవరు ముందుకు వస్తలేదు. నా మీదనే మొత్తం వదిలేశారు. అది చూసుకోవాలని నేను ఇక్కడ కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మంచిర్యాల ఐకేటీలో పనిచేస్తున్నాను. ఒక చిన్న జాబ్ చేసుకుంటూ నేను బ్రతుకుతుంటే దానికి తోడు మా అమ్మ నాన్నలు కూడా నా మీదనే వదిలేసి మా అన్నదమ్ములు ఎవరి కాళ్ళు పట్టనట్టే ఉంటున్నారు. ఏమన్నా అంటే మీరు ఎక్కడన్నా చెప్పుకోండి, అక్కడికి వస్తాం. కానీ మేము అంటే వాళ్ళ ఈగో ఫీలింగ్స్ తోటి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈయన కంటే ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పమనడం, ఆయన ఫోన్ చేస్తే ఈయన చెప్పమనడం, ఇట్లాంటి సన్నివేశాలు చేసుకుంటూ అమ్మ నాన్న ఇద్దరు కూడా అసలు నడవలేని స్థితిలో ఉన్నారు. మేము ఈ బెల్లంపల్లి జ్యోతి పాపులర్ స్కూల్ గురించి మేము ఈ చిన్న పిల్లల కోసం మేము మాట్లాడడానికి కలెక్టర్ సార్ దగ్గర మాట్లాడడానికి వచ్చామండి. అక్కడ పిల్లలకు సరైన వసతులు లేక, హాస్టల్ సౌకర్యం కరెక్ట్గా లేక పిల్లలంతా చాలా బాధపడుతున్నారు. 4 గదుల్లో 240 మందిని పెట్టి వాళ్ళు బాధ పెడుతున్నారు. వాళ్ళు అక్కడ ఈ పిల్లలకు పాపం ఉదయాన్నే స్నానాలకు వీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల బాధలు బెడ్సిక్ అయిపోయిండ్రు వారం రోజులలోనే. ఆ పిల్లల బాధను మేము కలెక్టర్ సార్తో మాట్లాడడానికి, ఇక్కడ చెప్పడానికి, మేము మా నివేదన చెప్పుకోవడానికి, మేము సార్ కలుసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ఈ పిల్లలు వాళ్ళ నోటలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే 10 మందిలోకి వచ్చాక మమ్మల్ని టీచర్స్ ఏమన్నా అంటారేమో అనేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. జ్యోతి పాపులర్ స్కూల్ మమ్మల్ని 2 o'clockకి లేపుతుండ్రు. బాత్రూమ్ బాగా కష్టమవుతుంది, పండుకోవడానికి బాగా కష్టమవుతుంది. 4 rooms కానీ బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి కొంచెం చేంజ్ చేయాలి. వర్షం కొడుతుంది బాగా, బట్టలు ఆరట్లే, మొత్తం తడి ఉంటున్నాయి, మొత్తం రేకులు ఉడుతున్నాయి. ఒక్కటే ఫ్యాన్ రూమ్లో బాగా ఇబ్బంది అవుతుంది. దోమలు బాగా కుడుతున్నాయి. మొత్తం వాటర్ అయితే బోర్ వాటర్ గొంతు పోతుంది. పొయ్యి నుంచి మోషన్స్, వామిటింగ్స్, అందరికీ కడుపు నొప్పి బాగా, అందరూ ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండడం లేదు, అందరూ వెళ్తుండ్రు. మాకు చాలా భయం అవుతుంది. ప్రభుత్వ అధికారులు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆల్రెడీ గోదావరి రోడ్లోని భూదాన్ భూమిని మరియు ప్రభుత్వ భూమిని పరిశీలించి ఇదే కలెక్టరు భవన నిర్మాణానికి అనుకూలమైన స్థలంగా నిర్ణయించి మరి ఈరోజు అది అనుకూలం కాదు, ఇది వేరే చోట చూస్తున్నామని ప్రభుత్వ అధికారులు కూడా మళ్ళీ వేరే స్థలాల కోసం తిరగడం జరుగుతుంది. కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు గోదావరి ఒడ్డున
ప్రభుత్వ భూమిలో భూదాన యజ్ఞంలో ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేయాలని కలెక్టరేట్ నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకొని మరి ఇటీవలి కాలంలో దాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్న సంగతి పేపర్ ద్వారా మనం చూసాం. దాన్ని ఈరోజు ఎందుకు మారుస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. మరి అంత పెద్ద స్థలం మళ్ళీ ఎక్కడ దొరకాలంటే కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కలెక్టరేట్ మొత్తం కూడా అనుకూలంగా ఉండే స్థలం చూసేసి ఎక్కడ చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ దిష్టి బొమ్మను ఐక్య విద్యార్థి సంఘం నేతలు దహనం చేశారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు విద్యార్థి సంఘాలపై చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ విద్యార్థి సంఘాల నేతలు గడ్డి బొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యులు విద్యార్థి సంఘాల నేతల అవరోధంగా మారారనే ఆరోపణలను ఆక్షేపించారు. విద్యాశాఖ అధికారుల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పుస్తకాలు పాఠశాలలో విక్రయించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతూ అడ్డుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం శోచనీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకుడు తిరుమలరావు, పీడీఎస్యు తోకల రాజేష్, ఏబీవీపీ నాయకులు సాయికృష్ణ, ప్రశాంత్ బాబు, ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ట్రస్మా యొక్క దిష్టిబొమ్మని కాలబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న ఏదైతే ట్రస్మా ప్రధాన కార్యదర్శి అయిన శంకర్రావు గారు మరి అధికారుల మీద కానివ్వండి విద్యార్థి సంఘాల మీద కానివ్వండి ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు వాస్తవంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా బుక్స్ కానివ్వండి, డ్రెస్లే కానివ్వండి, ఇతర వస్తువులు కూడా అమ్మడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ధనార్జయంగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రతి పెన్సిల్ కాడ నుంచి బుక్స్, బట్టల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఎన్ఎస్ఏ కానీ మిగతా విద్యా సంఘాలు కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అధికారులు మామూలు సౌతి ప్రేమ చూపిస్తారని చెప్పారో అది ఏదైతే పత్రికా ప్రకటనకు చేయడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బుక్కులు అమ్ముకుంటా ఉన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా విచ్చలవిడిగా బుక్కులు అమ్ముకుంటా ఉన్నారు, డ్రెస్సులు అమ్ముతా ఉన్నారు, పెన్నులు, పెన్సిళ్ళు అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా తల్లిదండ్రులను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర నాయకులు ఈనాడు బుక్కులు అమ్ముకోవడానికి సంబంధించి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటే వచ్చి మీటింగ్ పెట్టారు, ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి ఇది తప్పు అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ మేనేజ్మెంట్లలో విద్యార్థులు పిట్టల్లా రాలుతా ఉంటే ఎందుకు కనీసం ఒక మీటింగ్ పెట్టాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈనాడు ధనార్జన ధ్యేయంగా విద్యార్థుల రక్తాన్ని, తల్లిదండ్రుల రక్తాన్ని దోమల్లా తాగుతున్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్లు కనీసం విద్యార్థుల పట్ల ఎవరి పట్ల అసలు కనీసం కూడా మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఏదైతే సీజ్ చేసిన బుక్కులు కూడా అమ్ముకుంటా ఉన్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.